మాలల సింహగర్జన కార్యక్రమానికి 30 లక్షల మంది మాలలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 1న జరిగే ఈ సభకు వేదిక కానున్న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మాలలు మేమంతా కలిసే ఉన్నామని తెలపడానికి ఈ సభ ఒక మెసేజ్ అన్నారు. సింహగర్జన సభకు హాజరై విజయవంతం చేయాలని మాల సోదరులకు కోరారు వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ నాడు మాలల ఆత్మగౌరవ సభ ఏదైతే పరేడ్ గ్రౌండ్స్లో చేయబోతున్నామో దాన్ని ఈరోజు గ్రౌండ్ ఇన్స్పెక్ట్ చేయడము, అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలని చెప్పి రివ్యూ చేయడానికి పరేడ్ గ్రౌండ్స్ రావడం జరిగింది. అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఏదైతే మాలల ఐక్య వేదిక సభలు నడుస్తున్నాయో చాలామంది కూడా ఇదే చెప్తున్నారు. వారికి ఒక స్పందన వచ్చింది. మేము ఎట్లనన్నా 1 డిసెంబర్ మీటింగ్ని విజయవంతం చేసుకుంటాము, పెద్ద సంఖ్యలో మేమే వస్తామని చెప్పి అందరూ కూడా కంకరం కట్టుకొని ఉన్నారు. మేమందరం కూడా మాలలందరికీ కూడా 30 లక్షల మంది మాలలు ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఇదొక మెసేజ్ అన్నమాట. అందరికీ మేమందరం కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాము, అందరం కలిసి ఉన్నాము, మాకు న్యాయం ఏదైతే జరగాలో అది జరపాలని చెప్పి మెసేజ్ పంపించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇదే చెప్తున్నారు, సార్ ఇప్పటివరకు చేయలేదు, మన కుల ఈ ఆత్మగౌరవ సభ చేసుకున్నప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు? అన్ని కమ్యూనిటీస్ కాస్ట్లు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు సుమారు 30 లక్షల మందితోని సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ ఇన్ తెలంగాణ మాలల కాస్టే ఉంది. మనమందరం కూడా ఎందుకంటే అన్ని మీటింగ్లలో చిత్తశుద్ధితోని డిసిప్లిన్తోని 4-5 గంటలు కూర్చొని వాళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అనిపించింది మాలలకు అన్యాయం జరగొద్దు, మన సత్తా చూపించుకుందామని చెప్పి స్పందన చాలా పాజిటివ్గా ఉంది. 1 డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో మాలలు వచ్చి ఈ కార్యక్రమం